ఇటు అమెరికా రష్యా మధ్య యుద్ధం మొదలవబోతుందా? ఇప్పుడు క్షిపణి దాడితో ట్రంప్ను భయపెడుతున్నాడు పుతిన్. చమురు నౌకను అమెరికా సీజ్ చేసింది. దానికి గాను ప్రతీకారంగా ఇప్పుడు దాడి చేస్తాను అంటూ హెచ్చరిస్తున్నది రష్యా. అవసరమైతే ఇటు టార్పీడోలతో దాడులను చేస్తాను, అమెరికాకు సంబంధించిన పడవలన్నింటినీ కూడా ముంచేస్తానని ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. నౌక సీజ్ చేయడానికి సంబంధించిన వీడియోలని అమెరికా విడుదల చేసింది. ఇటు ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో ఆ నౌకని స్వాధీనం చేసుకుంది అమెరికా. ఆ నౌక గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మెరినెరా, గతంలో దీన్ని బెల్లా 1 అనేవాళ్ళు, కానీ అమెరికా ప్రస్తుతానికి బెల్లా 1 అనే దాన్ని అంటుంది. సో ఆ బెల్లా 1ని రిలీజ్ చేయకపోతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అలా మిసైల్స్ని యూజ్ చేసి సబ్మెరీన్స్కి సంబంధించిన టార్పిడోస్, అంటే ఆ మెరినెరా అనే ఆ షిప్ని వెనక్కి తీసుకురావడానికి పుతిన్ కొన్ని రష్యన్ సబ్మెరీన్స్ని ప్రస్తుతానికి నార్త్ అట్లాంటిక్ ఓషన్కి పంపించాడు. అంటే ఆ వెజల్ దగ్గరికి, ఆ షిప్ దగ్గరికి పంపించాడు. మీరు గనక దాన్ని వెనక్కి ఇవ్వకపోతే మీ యుద్ధ నౌకలన్నింటినీ కూడా నేను టార్పెడోస్, అంటే ఇటు సబ్మెరీన్స్కి సంబంధించిన మిసైల్స్తోని నేను వాటిని ధ్వంసం చేస్తాను, వాటన్నిటిని పేల్చేస్తానంటూ ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో యుద్ధం మొదలవబోతుందా, దానికి ఇది సంకేతమా అన్నట్టుగా ప్రస్తుతానికి సిట్యువేషన్ ఉంది.